హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్ అనౌన్స్ చేసిన ఫార్మసిస్ట్ పోస్టులు గానీ, జూనియర్ అనలిస్ట్ పోస్టులు గానీ ఎప్పుడొస్తాయి అనే విషయంపై ఈరోజు న్యూస్ పేపర్స్‌లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ ఉంటుందని. నేను మొదటి నుండి చెప్పాను మే, జూన్‌లో నోటిఫికేషన్ వస్తుంది అని. సో, అందరికీ మొదటి నుండి చెప్తున్నట్టు మీ ప్రిపరేషన్ సీరియస్‌గా, సిన్సియర్‌గా స్టార్ట్ చేయండి. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే కోచింగ్ కావాలి, 2 మెటీరియల్స్ కావాలని. యూజువల్‌గా యాస్పిరెంట్స్ ఎందుకు కోచింగ్ మెటీరియల్ గురించి అడుగుతారు అంటే, రిపీటెడ్‌గా టెక్స్ట్ బుక్స్ చదవండి, టెక్స్ట్ బుక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి అన్నా కూడా మెటీరియల్, కోచింగ్ గురించి ఎందుకు అడుగుతారు అంటే, టెక్స్ట్ బుక్‌లో ఎంత డెప్త్‌లో చదవాలి, ఎలా చదవాలి అనే అవగాహన లేకపోవడం వల్ల అందరూ కోచింగ్ ఉంటే బెటర్, మెటీరియల్ ఉంటే బెటర్ అనే ఆలోచనలోకి వస్తారు. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. కోచింగ్ మెటీరియల్ కాకుండా టెక్స్ట్ బుక్స్ నుంచి ఎంత చదవాలి అనేది ఎలా నేర్చుకోవచ్చు అంటే, నేను ఎవ్రీడే ఈ రోజు నుంచి ఆఫ్టర్నూన్ 1:00కి, ఈవినింగ్ 6:00కి ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియోలో ఇంతకుముందు టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్, ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు చేస్తున్నానంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలిస్తే మీ ప్రిపరేషన్ అలా చేయొచ్చు. ఎంత డెప్త్ వరకు చదవాలనేది ఎలా తెలుస్తుందంటే, ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే ఆ డెప్త్, ఆ లెవెల్‌లో చదవాలనే అవగాహన వస్తది. అందుకని యూజువల్‌గా ఎవ్రీడే ఈవినింగ్ 6:00 ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆఫ్టర్నూన్ 1:00 ఒకటి, 6:00 ఒక వీడియో రిలీజ్ చేస్తాను. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇవి ఓన్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎంత డెప్త్ సబ్జెక్ట్ చదవాలో ఒక అవగాహన వస్తది. ఏ ఏరియాస్ కవర్ చేయాలో కూడా ఆ క్వశ్చన్ అనలైజ్ చేస్తే ఒక అవగాహన వస్తది. క్వశ్చన్ చెప్పేటప్పుడు ఓన్లీ ఆన్సరే చెప్పకుండా కొంచెం ఆ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు కాన్సెప్ట్ చెప్తున్నానంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో క్వశ్చన్స్ రిపీట్ కావు. కానీ అదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. క్వశ్చన్ యాజ్ సచ్‌గా రిపీట్ కాదు, కానీ కాన్సెప్ట్ మీద వేరే రకంగా క్వశ్చన్ అడుగుతారు. సో మీరు కాన్సెప్ట్ నేర్చుకోగలిగితే ఆ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. అప్పుడు సక్సీడ్ అవుతారు. సెకండ్ ఇష్యూ, చాలామంది అడుగుతుంది నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని, 192 600 ఇవన్నీ. ఒక విషయం అర్థం చేసుకోండి, మనకి గవర్నమెంట్ పోస్టులు వచ్చే నెంబర్ ఎప్పుడూ చాలా తక్కువ. 2012లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో పాలిటెక్నిక్ లెక్చరర్స్కి 9 పోస్టులకు నోటిఫికేషన్ పడింది. 2023లో తెలంగాణలో డ్రగ్ ఇన్స్పెక్టర్ 18 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు 100 పోస్టులు వచ్చినా ఎక్కువే, 200 చాలా ఎక్కువ. సో ఊరికనే ఎన్ని నెంబర్ పోస్టులు ఇంకా ఎక్కువైతే బాగుంది, ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ సీరియస్గా, సిన్సియర్గా స్టార్ట్ చేయండి. ఎవరెంత కోచింగ్ ఇచ్చినా, ఎన్ని మెటీరియల్స్ ఇచ్చినా ఫైనలీ జాబ్ వచ్చేది మీ ఎఫర్ట్స్ వల్ల. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. సబ్జెక్ట్ విషయంలో ఎలాంటి హెల్ప్ అయినా ఐ విల్ డూ ఇట్. అందుకనే ఈ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఎవ్రీడే 2 వీడియోస్ రిలీజ్ చేస్తాను. వీడియోస్ ఫాలో అవ్వండి. అగైన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్ లింక్ మళ్ళీ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయ్యి క్వశ్చన్స్ రేస్ చేయండి. ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు, నాకు టైం ఉన్నప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. ఆ గ్రూప్ పెట్టిన ఉద్దేశమే పియర్ లెర్నింగ్. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే త్వరగా నేర్చుకోగలుగుతాం. అందుకని ఆ గ్రూప్ని స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.